మీరు అమెరికన్ పౌరులేనా? ఇప్పుడు ఈ ప్రశ్న అమెరికాలో గల్లీ గల్లీలో వినిపిస్తోంది. ఎయిర్పోర్ట్ నుంచి సీ పోర్ట్ వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా ఇండియన్స్ టార్గెట్ గా ఈ క్వశ్చన్ ఎక్కువగా వినిపిస్తూ ఉండడం అత్యంత బాధాకరం. డిగ్రీ ఉంది, టాలెంట్ ఉంది, టాప్ యూనివర్సిటీలో సీటు ఉంది, కానీ పాస్పోర్ట్ లో ఇండియన్ అని ఉంది. అమెరికా నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన భారతీయులే ఇప్పుడు అదే అగ్రరాజ్యంలో విలన్లుగా మారుతున్నారు. 1965 తర్వాత అమెరికా తీసుకున్న ఇమిగ్రేషన్ విధానాలే భారతీయులకు అక్కడికి ఆహ్వానించాయి. టెక్నాలజీ, మెడిసిన్, ఫైనాన్స్, సైన్స్ రంగాల్లో అమెరికా ఎదుగుదలకు భారతీయులే వెన్నెముకలయ్యారు. కానీ ఈ రోజు అదే అమెరికా భారతీయ విద్యార్థులను కనీసం రెజ్యూమ్ కూడా చూడకుండా తిరస్కరిస్తోంది. ఇది ఒక్క వీసా సమస్య కాదు, ఇది ఒక ట్రంప్ పాలసీ ప్రభావం మాత్రమే కాదు. ఇది అమెరికా సమాజంలో నెమ్మదిగా పెరుగుతున్న జాతి ద్వేషం, కొత్త రకమైన వర్ణ వివక్షకు సంకేతమా? ఇంతకీ అమెరికాలో భారతీయులపై ఈ వ్యతిరేక భావాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇది రాజకీయ అవసరమా, ఆర్థిక భయమా, లేదా ఒక కమ్యూనిటీ విజయాలను ఓర్వలేక వారిని లక్ష్యంగా చేసుకున్న అసహనమా? అమెరికా నిజంగానే తన గొయ్యిని తానే తవ్వుకుంటోందా? హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన సాయి సుష్మా పసుపులేటి అనే స్టూడెంట్ అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో PhD చేస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో చదువుతోంది. ఆమె రీసెంట్ గా ఎదుర్కొన్న అనుభవం అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న నిజానికి అర్థం పడుతోంది. ఒక జాబ్ ఫేర్ లో చేతిలో రెజ్యూమ్ తో బూత్ నుంచి బూత్ కు తిరిగింది. ఆమె అడిగిన ప్రశ్నలు సాంకేతికమైనవి. ఆమెకు ఎదురైన ప్రశ్న మాత్రం ఒకటే, మీరు అమెరికన్ సిటిజనా? నో అన్న క్షణంలో సంభాషణ ముగిసిపోయింది. రెజ్యూమ్ తెరిచి కూడా చూడలేదు, స్కిల్స్ గురించి అడగలేదు, రీసెర్చ్ ఏం చేస్తోంది అన్న ఆసక్తి చూపలేదు. ఆమె ఇండియన్ అనే విషయం ఒక్కటే ఆమెకు తలుపులు మూసేసింది. ఇది ఒక కంపెనీ తప్పు కాదు, ఇది ఒక రిక్రూటర్ మూడ్ కూడా కాదు, ఇది సిస్టమ్ లోకి చొచ్చుకొచ్చిన కొత్త నిబంధన. భారతీయులను రిస్క్ గా చూడటం అక్కడ సాధారణమైపోయింది. వీసా ఉన్నా సరే, టాలెంట్ ఉన్నా సరే, అమెరికా యూనివర్సిటీలోనే తయారైనా సరే, ఉద్యోగం ఇవ్వాలంటే ముందుగా పాస్పోర్ట్ చూడాల్సిందే అన్న ఘోరమైన నిజం ఇప్పుడు బయటపడుతోంది. అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న ఈ వ్యతిరేక భావాలకు కారణాలు ఒక రోజులో ఏమీ పుట్టలేదు. ఇది దశాబ్దాలుగా తయారవుతున్న అసహనపు పొరలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న రూపం. 1965లో అమెరికా తన ఇమిగ్రేషన్ చట్టాలను మార్చినప్పుడు నైపుణ్యం ఉన్నవారికి తలుపులు తెరిచింది. ఆ తలుపుల్లోంచి పెద్ద సంఖ్యలో ప్రవేశించింది భారతీయులే. డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, టెక్ నిపుణులు, ఇలా ప్రతి విభాగంలోనూ ఇండియన్ మార్క్ కనిపించింది. సిలికాన్ వ్యాలీలో కోడ్ రాసే చేతుల్లో ఇండియన్ పేర్లు పెరిగాయి. ఒక దశలో అమెరికా అభివృద్ధికి భారతీయులే అవసరమయ్యారు. అయితే అవసరం తీరిన తర్వాత అసహనం మొదలైంది. భారతీయులు చదువులో ముందున్నారు, సంపాదనలో ముందున్నారు, కంపెనీలో కీలక స్థానాలకు చేరుకున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ లాంటి కంపెనీలను నడిపించే స్థాయికి చేరుకున్నారు. గణాంకాల ప్రకారం అమెరికాలోని ఇతర కమ్యూనిటీలతో పోలిస్తే భారతీయుల సగటు ఆదాయం ఎక్కువ. ఇదే విజయం ఇప్పుడు వారికి భారంగా మారింది. ఇండియన్స్ తమ ఉద్యోగాలు లాక్కుంటున్నారు అనే భావన నాటుకుపోయింది. ఈ ఆలోచనను రాజకీయాలు మరింత రెచ్చగొట్టాయి. ముఖ్యంగా ట్రంప్ యుగం తర్వాత అమెరికా ఫస్ట్ అనే నినాదం కేవలం ఆర్థిక విధానం కాదు, అది ఒక సామాజిక సందేశంగా మారింది. బయటి వాళ్ళు అవసరం లేని వాళ్లుగా చూపించే ప్రయత్నం జరిగింది. లీగల్ గా వచ్చిన వాళ్లకే అనుమానంతో చూసే వాతావరణం ఏర్పడింది. వీసా ఉన్నా సరే, ఉద్యోగం దొరికినా సరే, మీరు అమెరికన్ కాకపోతే అంతే సంగతి. ఇక్కడ మరో విడ్డూరం కూడా ఉంది. భారతీయ విద్యార్థులే అమెరికా యూనివర్సిటీలకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారు, ఫీజులు చెల్లిస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు, ల్యాబుల్లో పనిచేస్తున్నారు. కానీ డిగ్రీ పూర్తయ్యేసరికి అదే వ్యవస్థ వాళ్లను బయటికి నెట్టేస్తోంది. రెజ్యూమ్ చూడకుండానే తిరస్కరించడం కేవలం పాలసీ నిర్ణయం కాదు, అది మనస్తత్వం మారింది అన్న సంకేతం. ఇంకోవైపు సోషల్ మీడియా ఈ ద్వేషానికి పెట్రోల్ పోస్తోంది. భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు, మతంపై దాడులు, యాసపై అవమానాలు పెరిగిపోయాయి. ఇది కేవలం మాటల వరకే ఆగడం లేదు. ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి, వీసా అనిశ్చితి పెరుగుతోంది, భద్రతా భావన తగ్గిపోతోంది. ఇక అమెరికా చరిత్రను చూస్తే ఇది కొత్త కాదు. ఒకప్పుడు ఐరిష్లను టార్గెట్ చేశారు, ఆ తర్వాత చైనీస్లపై ద్వేషం పెరిగింది, తర్వాత లాటినో కమ్యూనిటీ, ఇప్పుడు భారతీయులు. ప్రతి దశలో ఒక కమ్యూనిటీ ఎదుగుదలే అసహనానికి కారణమైంది. కానీ భారతీయుల విషయంలో ఇది మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఎందుకంటే వారు వ్యవస్థలోనే కీలక భాగంగా మారిపోయారు. ఇప్పుడిప్పుడే అమెరికాలో ఉన్న భారతీయులు ఒక నిజాన్ని గ్రహిస్తున్నారు. ప్రతిభ సరిపోదు, కష్టపడడం సరిపోదు,
వ్యవస్థ మిమ్మల్ని స్వీకరించాలి అంటే రాజకీయ వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. అదే వాతావరణం ఇప్పుడు మారుతోంది. అందుకే యూరప్ వైపు చూస్తున్న విద్యార్థులు పెరుగుతున్నారు. జర్మనీ, కెనడా, బ్రిటన్ కొత్త ఎంపికలుగా మారుతున్నాయి. అమెరికా ఇది గమనించాల్సిన దశలో ఉంది. భారతీయుల్ని దూరం చేయడం కేవలం ఒక కమ్యూనిటీని కోల్పోవడం కాదు, అది తనకు తానే నష్టం చేసుకోవడం. ఎందుకంటే ఈ దేశాన్ని నడిపిన మొదళ్లలో ఆసుపత్రులను నిలబెట్టిన చేతుల్లో, టెక్నాలజీని ముందుకు నెట్టిన ఆలోచనల్లో భారతీయుల పాత్ర చాలా లోతుగా ఉంది. ఇది భారతీయుల సంక్షోభం మాత్రమే కాదు, ఇది అమెరికా భవిష్యత్తుపై పడుతున్న నీడ. భారతీయుల పట్ల అసహనం రాజకీయంగా ఓట్లు తెచ్చిపెట్టొచ్చు, కానీ ప్రతిభను తరిమేస్తే ఆ దేశం ముందుకు నడవదు. ఇప్పుడు సమాధానం మీరే చెప్పండి. అమెరికా నిజంగానే తన గొయ్యిని తానే తవ్వుకుంటుందా అనే ప్రశ్నకు మీ ఆన్సర్ను కమెంట్ రూపంలో తెలియజేయండి.